నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. ముందుగా ప్రధాన వార్తాపత్రికలోని న్యూస్ పేపర్ అప్డేట్స్ ఒకసారి చూద్దాం. ఈనాడు పేపర్లోని ముఖ్యాంశాలు చూసుకుంటే, కర్నూలులో హైకోర్టు బెంచ్ మేయర్ మాట్లాడేది ఇలాగేనా? ఏర్పాటుకు ముందడుగు అభిప్రాయం కోరుతూ హైకోర్టుకు న్యాయశాఖ కార్యదర్శి లేఖ. మరొక హెడ్లైన్ చూస్తే, ఒక్కో ఇటుక పేరుస్తున్నాం, వ్యవస్థలను గాడిన పెడుతున్నాం, పోలీసు వ్యవస్థ ప్రక్షాళన, ఇంకా ఒకరిద్దరున్నా ఏరేస్తాం, ఎమ్మెల్యేలు మీ పరిధిలో బెల్ట్ షాపులు లేకుండా చూడండి, పెట్టుబడుల వరద మొదలు, 3.78 లక్షల కోట్లు, 3.73 లక్షల ఉద్యోగాలు, వాట్సాప్ ద్వారా 150 రకాల సేవలు. ఇక 150 రోజుల పాలనలో అభివృద్ధి సంక్షేమంపై శాసనసభలో చంద్రబాబు ఈ వ్యాఖ్యలైతే చేయడం జరిగింది. మరొక హెడ్లైన్ చూస్తే, అసభ్య పోస్టులు పెడితే పీడీ యాక్ట్, భూ కబ్జాదారులు రేషన్ బియ్యం దందా చేసే వారిపైన కూడా అదే చట్టం. ఈగల్ పేరిట యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్, పర్యాటకానికి పారిశ్రామిక హోదా, తొలిసారిగా పెట్టుబడి రాయితీలు, మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది. మరొక హెడ్లైన్ చూస్తే, వచ్చే 10 ఏళ్లు సీఎంగా చంద్రబాబు కొనసాగాలి, 150 రోజుల పాలనతో భవిష్యత్తుపై విశ్వాసం, అదేవిధంగా ఈ స్ఫూర్తిని కొనసాగించాలి అంటూ కూడా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే ఆసక్తికర వ్యాఖ్యలు అయితే చేశారు. మరొక హెడ్లైన్ చూసుకుంటే, ఆ 2 BMW కార్లు ఎక్కడ? గతంలో ఎర్రచందనం స్మగ్లర్ల నుంచి స్వాధీనం, వాటిల్లో ఒకటి అటవీ శాఖ ముఖ్య కార్యదర్శికి కేటాయింపు. ఆ పోస్టులో కొనసాగిన అనంతరం నీరబ్ కుమార్ ప్రసాద్ ఓ ఐఏఎస్ అధికారి సతీమణి వాడుతున్నట్లుగా ప్రచారం అయితే జరుగుతోంది. ఇక మరో కారు అప్పటి అటవీ శాఖ మంత్రి అదనపు ప్రైవేట్ కార్యదర్శికి కేటాయింపు, నివేదిక కోరిన పవన్ కళ్యాణ్. మరొక హెడ్లైన్ చూస్తే, ఢిల్లీపై పొగ పట్టిందెందుకు? వాయు కాలుష్యం నుంచి దేశ రాజధానిని కాపాడుకోలేమా? తాత్కాలిక పరిష్కారాలేనా? శాశ్వత చర్యలు ఏవి? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లిప్తత. ఇక్కడ మరొక హెడ్లైన్ చూసుకుంటే, ఏడాది పొడవునా గ్రామాలకు త్రాగునీరు, నదులు జలాశయాల నుంచి నీటి సేకరణకు ప్రణాళికలు, జల్ జీవన్, అదేవిధంగా జల్ జీవన్ మిషన్ పథకం పనుల్లో సమూల మార్పులు, ఎద్దడి సమస్యకు శాశ్వత పరిష్కారమే ధ్యేయం, 30,000 కోట్ల అదనపు ఖర్చుకు కూటమి ప్రభుత్వం సాయి. నెక్స్ట్ మరొక న్యూస్ పేపర్ చూద్దాం. సాక్షి న్యూస్ పేపర్ చూసుకుంటే, మెయిన్ హెడ్లైన్ కింద బాదడమే సంపద సృష్టి అంటూ కూడా మనకి ఇక్కడ మెయిన్ హెడ్లైన్ అయితే ఇలా ఇవ్వడం జరిగింది. అయితే ప్రజలపై యూజర్ ఛార్జీలు, పన్నులు, టోల్ ఛార్జీలు అదేనా మీ సూత్రం అంటూ కూడా ప్రశ్నిస్తున్నారు. అయితే సీఎం చంద్రబాబును నిలదీసిన వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్, దాదాపు 18,000 కోట్ల విద్యుత్ ఛార్జీల భారం వేస్తావా? మద్యం, ఇసుక అంతా స్కామ్లే, రాష్ట్రంలో మాఫియా రాజ్యం, మీ సూపర్ 6 మోసాలు, అక్రమాలపై నిలదీస్తుంటే అక్రమ కేసులు బనాయిస్తారా అంటూ కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మేము తెచ్చిన మెడికల్ కాలేజీలు, పోర్టులను స్కామ్ల కోసం అమ్మేస్తున్నారు, రాష్ట్ర అప్పులపై అడ్డగోలుగా అబద్ధాలు. ఇక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి అప్పులు 6.46 లక్షల కోట్లేనని చంద్రబాబే స్వయంగా ఒప్పుకున్నాడు. సభలో పెట్టిన కాగ్ నివేదికలోనూ అదే ఉంది. మీ బడ్జెట్ లో చెప్పింది తప్పైతే సభలో ఎలా పెట్టారు? ఎన్నికలకు ముందు రాష్ట్ర అప్పులు 11 లక్షల కోట్లు, 12.50 లక్షల కోట్లు, ఇక 14 లక్షల కోట్లని మీరు చేసింది తప్పుడు ప్రచారం కాదా అంటూ ప్రశ్నిస్తున్నారు. అయితే టీడీపీ హయాంలో ఎఫ్ఆర్బిఎం పరిమితికి మించి 28,457 కోట్ల అప్పులు చేసినట్లు కాగ్ కేంద్ర ఆర్థిక సంఘం నివేదికలైతే నిర్ధారించాయి. ఇక బాబు హయాంతో పోలిస్తే వార్షిక అప్పుల వృద్ధి రేటు మా హయాంలో 9% తక్కువే. ఎవరు ఆర్థిక విధ్వంసకారుడో చెప్పేందుకు ఈ లెక్కలే సాక్ష్యం అంటూ కూడా ఆయన చెప్తున్నారు. అయితే గతేడాది ఆగస్టు నుంచి వాలంటీర్ వ్యవస్థ ఉనికిలో లేదంటూ దిక్కుమాలిన అబద్ధాలు చెప్తున్నారు. అధికారంలోకి వచ్చి 6 నెలలు అవుతున్నా ఉద్యోగులకు అయ్యారు ఎక్కడ? టీడీపీ ప్రమోట్ చేసిన వెబ్సైట్లలోనే తనపై దారుణమైన పోస్టింగ్లతో దుష్ప్రచారం చేశారని, అప్పుడే నా చెల్లెలు షర్మిల చెప్పిన మాట వాస్తవం కాదా అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఇక మరొక హెడ్లైన్ చూస్తే, మళ్ళీ మహాయుతి, మహారాష్ట్ర బీజేపీ కూటమిదే, జార్ఖండ్ లోను ఎన్డీఏకే మొగ్గు, అత్యధిక ఎగ్జిట్ పోల్స్ వెల్లడి, శనివారం రానున్న ఫలితాలు. ఇక మహారాష్ట్ర, జార్ఖండ్ లో పోలింగ్ ప్రక్రియ ముగియటంతోనే ఎగ్జిట్ పోల్స్ వెల్లువెత్తాయి. మహారాష్ట్రలో బీజేపీ సారథ్యంలోని మహాయుతి కూటమి, జార్ఖండ్ లోను ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తాయని జోస్యం చెప్పాయి. ఇక 2 రాష్ట్రాల ఫలితాలు శనివారం వెలువడనున్నాయి. అయితే మొత్తంగా అయితే ప్రశాంతంగా అయితే మహా ఎన్నికలైతే ముగిశాయి. 60% పోలింగ్ నమోదైంది. జార్ఖండ్ 2వ విడతలో 67.59% పోలింగ్ అయితే నమోదైంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే, వాలంటీర్ల వ్యవస్థే లేదు, కొనసాగించేది లేదు.
మండలిలో మంత్రి బాల వీరాంజనేయ స్వామి అయితే వెల్లడించారు. హామీకి కట్టుబడి జీతం పెంచి వాలంటీర్లను కొనసాగిస్తారో లేదో చెప్పండి. మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ డిమాండ్. ఇక వాలంటీర్లను కొనసాగిస్తామని ఎన్నికల్లో టీడీపీ కూటమి హామీ ఇచ్చింది. వారి జీతాలు 10,000కు పెంచుతామని కూడా చెప్పారు. ఇప్పుడు వాలంటీర్ల ఉద్యోగాలు లేవంటున్నారు అంటూ కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు. మరొక న్యూస్ పేపర్ చూద్దాం. ఎస్, ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ చూస్తే మనం మెయిన్ హెడ్లైన్ కింద ఏం జరుగుతోంది అంటూ కూడా మెయిన్ హెడ్లైన్ అయితే ఇచ్చారు. కీలక కేసులో దర్యాప్తుపై చంద్రబాబు అసంతృప్తి. మద్య నిషేధం హామీతో అధికారంలోకి వచ్చిన వ్యక్తి మద్యం ఉత్పత్తి, సరఫరా, విక్రయాలు అన్ని తన చేతిలో పెట్టుకున్నాడు. 1000 కోట్లు తాడేపల్లి ప్యాలెస్ కు చేరాయి. బాధ్యులు ఎవరో తెలుసు, వారిని అరెస్టు చేయాలి కదా. అసలు సూత్రధారులను అరెస్ట్ చేయకపోతే ప్రజలకు ఏమని సమాధానం చెప్తామంటూ కూడా ఆయన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక పోలీసు ఉన్నతాధికారులతో వరుస సమీక్షలు. గనుల వెంకట్రెడ్డికి ఈజీగా బెయిల్ ఎలా? మదనపల్లె ఫైళ్ల దహనం కేసులో నత్తనడక. చిత్తూరులో 1000 ఎకరాల భూములు కబ్జా. ఇక మద్యం కుంభకోణంలో అరెస్టు లేవు. ఆడుదాం ఆంధ్రలో కూడా అవినీతి పట్టదా. రేషన్ బియ్యం మాఫియాను వదలొద్దు. మైనింగ్ దోపిడీదారులు జైలుకు వెళ్లాల్సిందే. ఉన్నతాధికారులకు సీఎం స్పష్టీకరణ. 2 రోజుల్లో కీలక నిర్ణయాలు. మరొక చూస్తే మహాయుతిదే మహారాష్ట్ర. బీజేపీ కూటమికే విజయావకాశాలు ఎక్కువ. జార్ఖండ్ లోను ఎన్డీఏకే ఛాన్స్. ఇక పలు ఎగ్జిట్ పోల్స్ లో కూడా వెల్లడించడం జరిగింది. మహారాష్ట్రలో 58.22% పోలింగ్ అయితే నమోదైంది. జార్ఖండ్ లో 67.59%. ఇక ఎల్లుండి ఫలితాలు వెలువడనున్నాయి. జనంలోకి మనం. త్వరలో ప్రజలతో ముఖాముఖి. రాష్ట్ర అభివృద్ధిలో ప్రజలకు భాగస్వామ్యం. స్వయంగా గ్రామాల్లో పర్యటిస్తా. టీడీపీతోనే సంక్షేమం ప్రారంభం. అభివృద్ధితోనే రాష్ట్రానికి సంపద. సంక్షేమానికి సర్కార్ ఆదాయం. వైసీపీ పాలనలో రాష్ట్రం విధ్వంసం. అప్పులు, తప్పులు, పాపాలు, నేరాలు, సవాళ్లు, సమస్యలను కూడా అధిగమిస్తాం. శాంతి భద్రతలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తాం. సమాజానికి సవాలుగా మారితే బహిష్కరణ. ఇక కూటమి ప్రభుత్వ పాలనపై చంద్రబాబు అసెంబ్లీలో సుదీర్ఘ ప్రసంగం అయితే చేశారు. ఆ ప్రసంగంలో ఇటువంటి కీలక అంశాలైతే ఆయన వెల్లడించడం జరిగింది. మరొక హెడ్లైన్ చూసుకుంటే గంజాయి, డ్రగ్స్ పై కూడా ఈగిల్ కన్ను. సరఫరా, అమ్మకాల నియంత్రణకు కొత్త పోలీస్ విభాగం. ఇక అసెంబ్లీ ముందుకు 20 బిల్లులు. అదేవిధంగా రాష్ట్ర కేబినెట్ ఆమోదం. స్థానిక సంస్థల అధిపతులపై అవిశ్వాసం బిల్లులు మాత్రం వాయిదా. ఆలయ ట్రస్టుల్లో బ్రాహ్మణులు, నాయి బ్రాహ్మణులకు చోటు. ప్రాజెక్టులకు మొబిలైజేషన్, అడ్వాన్స్ల పునరుద్ధరణ. అదేవిధంగా చూసుకుంటే జ్యుడిషియల్ ప్రివ్యూ రద్దు. పర్యాటకం, క్రీడా విధానాలకు ఓకే. ఇక 10 పరిశ్రమల పెట్టుబడి ప్రతిపాదనలకు కూడా ఆమోదముద్ర. మరొక హెడ్లైన్ చూస్తే బే పార్క్ లో భూకోణం. విశాఖలోని ఋషికొండ ప్యాలెస్ పక్కన నిరుపయోగంగా ఉన్న పర్యాటక శాఖ భూమి. ఇక్కడ మనం చూడొచ్చు ఇమేజ్ లో కూడా. ఎస్, అయితే వైసీపీ పెద్దల చేతిలో 300 కోట్ల భూమి. కేటాయించిన భూమిలో 9 ఎకరాలు ఖాళీ. ఇక 25 ఏళ్లైనా అభివృద్ధి చేయని వైనం. ఋషికొండ బీచ్ పక్కనే మరో 3 ఎకరాలు ఆక్రమించి కంచె వేసిన వైసీపీ నేతలు. సర్కారు స్వాధీనం చేసుకుంటుందా? వైసీపీ హయాంలో చేతులు మారిన ప్రాజెక్ట్ లీజు గడువు అవ్వకుండానే 99 ఏళ్లకు పెంపు. మరొక చూస్తే వాలంటీర్ల వ్యవస్థ వైసీపీ హయాంలోనే రద్దు. వారిని కొనసాగిస్తూ జగన్ జీవో ఇవ్వలేదు. లేని వ్యవస్థను ఎలా కొనసాగిస్తామంటూ మంత్రి డోలా వ్యాఖ్యానించారు. ఇక మండలిలో వైసీపీ నేతలకు సమాధానం అయితే ఆయన ఇచ్చారు. మరొక హెడ్లైన్ చూసుకుంటే కర్నూలులో హైకోర్టు బెంచ్. రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం. లోకాయుక్త హక్కుల కమిషన్ కార్యాలయాలు అక్కడే కొనసాగింపు. ఏపీఆర్సీ ఆఫీస్ మాత్రం అమరావతికి. ఇక కర్నూలు బెంచ్ పై హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ కు లేఖ. సీమలో ఎన్ని కేసులున్నాయో తెలపాలని వినతి. ప్రజాగలం హామీ నెరవేర్చే దిశగా సీఎం చంద్రబాబు అడుగులు. బెంచ్ పరిధిలో 8 రాయలసీమ జిల్లాలు. రాష్ట్ర విస్తీర్ణంలో ఈ ప్రాంతం 43% పైనే. ఇక 4.95 కోట్ల జనాభాలో 1.59 కోట్ల మంది ఇక్కడి వారే. మరొక చూస్తే నోరే కదా అనేస్తే పోలా. చంద్రబాబు కుటుంబంపై జగన్ అక్కసు. నిరాడంబరతకు మారుపేరు వారు. ఏనాడు నారవారి పల్లె దాటని తల్లిదండ్రులు. అధికారం వైపు కన్నెత్తి చూడని తోబుట్టువులు. బాబే వెళ్లి వారందరినీ చూసి వస్తున్న వైనం. వారి గురించి తెలియకుండా జగన్ అవాకులు చెవాకులు అంటూ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరొక చూస్తే మరో 10 ఏళ్లు చంద్రబాబే సీఎం. 5 ఏళ్లలో $1 ట్రిలియన్ ఏపీ ఎకానమీ. ఆర్థిక వ్యవస్థను వైసీపీ ప్రభుత్వం నాశనం చేసింది. ప్రచార యావ కోసం పాసు పుస్తకాలపైన బొమ్మలు. జగన్ విధ్వంస ఫలితాలు వారసత్వంగా వచ్చాయి. అదేవిధంగా రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేస్తాం. చంద్రబాబు విజన్ తో తిరిగి నమ్మకం ఏర్పడింది.
ఆయన ఆదేశాల మేరకు మేము పనిచేస్తాం. అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం 150 రోజుల పాలనపై చర్చ అయితే చేయడం జరిగింది. వెలుగు న్యూస్ పేపర్ చూస్తే మహారాష్ట్ర, జార్ఖండ్ లో ఎన్డీఏకే మొగ్గు. 2 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ లో కూడా బీజేపీ హవా అయితే కనిపిస్తోంది. అదేవిధంగా చూసుకుంటే 2 చోట్ల కాంగ్రెస్ కూటమి ఓడిపోతుందన్న సర్వేలు, అసలు ఫలితాలు తేలేది ఎల్లుండే. ఇక మొత్తంగా అయితే మహారాష్ట్ర, జార్ఖండ్ ఎలక్షన్స్ ఏవైతే జరిగాయో కూడా అందరి ఉత్కంఠనైతే రేపుతుంది. ఇక అందరూ కూడా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు ఫలితాల కోసం. అయితే ఎల్లుండి అయితే కూడా మరి ఫలితాలు వెలువడే అవకాశం అయితే కనిపిస్తోంది. ఎగ్జిట్ పోల్స్ ని బట్టి చూస్తే గనక ఎన్డీఏకి ఎక్కువగా మొగ్గు చూపినట్లుగా కూడా మనకు అర్థమవుతుంది. మరొక చూస్తే 10 నెలలకే కాళ్లల్లో కట్టెలు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుంటే మమ్మల్ని దిగిపో అంటారా? 10 ఏళ్లలో మీరేం వెలగబెట్టారు? కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్. మీరు 10 ఏళ్లలో చేయని పనులు 10 నెలల్లో చేశాం. పడావు పెట్టిన ప్రాజెక్టులను ప్రారంభించాం. 50,000 జాబులు ఇచ్చినాం. 18,000 కోట్ల రుణమాఫీ చేసినాం. కేసీఆర్ దమ్ముంటే అసెంబ్లీకి రా, కూర్చోబెట్టి లెక్కలు చెప్తా. లగచర్ల కుట్రలో కేటీఆర్ ఊచలు లెక్క పెట్టాల్సిందే. హరీష్ రావు ఫామ్ హౌస్ లెక్కలు బయటకు తీస్తున్నాం. వేములవాడ రాచనకు కేసీఆర్ మోసం 100 కోట్లు కూడా ఇవ్వాలే. ఇక వేములవాడ ప్రజాపాలన విజయోత్సవ సభలో సీఎం రేవంత్ అయితే కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. ఇక్కడ చూస్తే ఢిల్లీలో పొల్యూషన్ ఎఫెక్ట్, వర్క్ ఫ్రమ్ హోమ్. ప్రభుత్వ ఉద్యోగుల్లో సగం మంది ఇంటి నుంచే పనిచేస్తున్నారు. కాలుష్య నియంత్రణకు ఢిల్లీ సర్కార్ అయితే నిర్ణయం తీసుకుంది. అయితే ఫాలో అవ్వాలంటూ ప్రైవేటు సంస్థలకు కూడా రిక్వెస్ట్. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 426గా నమోదైంది. 11 డిగ్రీలకు పడిపోయిన టెంపరేచర్. ఒక్కో నియోజకవర్గానికి 50 కోట్లు. రోడ్ల రిపేర్లకు ఎమ్మెల్యేల నుంచి ప్రపోజల్స్ తీసుకున్న R&B. 10 ఏళ్లుగా రిపేర్లు చేయకపోవడంతో భారీగా ప్రతిపాదనలు. కొన్ని జిల్లాల్లో టెండర్లు పిలిచిన ఆఫీసర్లు. ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు ఫండ్స్. మరొక చూస్తే థియేటర్ల ముందు రివ్యూలు బంద్. తమిళనాడు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ నిర్ణయం. యూట్యూబర్ల రివ్యూల వల్ల సినిమాకు నష్టం వస్తుందని నిర్మాతల ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇక దిశ న్యూస్ పేపర్ చూస్తే మహారాష్ట్ర, జార్ఖండ్ లో ఎన్డీఏ క్లీన్ స్వీప్. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు రిలీజ్. 2 రాష్ట్రాల్లో పోలింగ్ ప్రశాంతం. మహారాష్ట్రలో 65.02%. పోలింగ్. జార్ఖండ్ 2వ విడతలో అయితే 68.45% ఓటింగ్ అయితే జరిగింది. కేటీఆర్ ఎగురు, ఎంత ఎగురుతావో, ఎక్కడి కురుకుతావు, ఎంత ఉరుకుతావు, గుర్తు పెట్టుకో, నువ్వు ఊచలు లెక్క పెట్టాల్సిందే. కేసీఆర్ నిండా 1,00,000 కోట్లు మింగి ఫామ్ హౌస్ లో బోర్లా పడ్డాడు అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి అయితే కూడా కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. చూశారు కదండి, ఇవి ఈనాటి వార్తాపత్రికలోని ముఖ్యమైన హెడ్లైన్స్. ఇక మరో ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ 6 టీవీ. సామాన్యుడి ఆరో ప్రాణం.